క్రీస్తు యేసునందు అత్యంత మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో మీ విశ్వాసాన్ని ఎలా బలపరుచుకోవాలి? మీ విశ్వాసము చలిస్తున్నప్పుడు మీ మనస్సును సత్యముతో నింపడానికి వాక్యములో అదనపు సమయం గడపండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. దేవునికి విధేయత చూపాలని మీరు నిర్ణయించుకున్నంత మాత్రాన ఆ నిర్ణయం యొక్క జ్ఞానాన్ని మీరు ఎప్పటికీ సంకోచించరు అని కాదు, లేదా ప్రశ్నించరు అని కూడా కాదు. కాబట్టి విశ్వాసము సడలినప్పుడు మనం ఏమి చేయాలి? దేవుని గురించి మనము అడిగే కొన్ని ప్రశ్నలు చూద్దాము. మొదటిగా, దేవుడు నా అవసరాన్ని అంతటినీ తీరుస్తాడని వాగ్దానం చేస్తాడా? రెండవదిగా, దేవుడు నాలో నివసించడానికి, నన్ను నడిపించడానికి మరియు ఆయనకు విధేయత చూపడానికి, నన్ను సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మను పంపాడా? మూడవదిగా, దేవునికి కష్టమైనది ఏదైనా ఉందా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానాల కోసము లేఖనాలను శోధించాలి మరియు సత్యము మన మనసులో నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీరు ఎదుర్కొంటున్న దానికి సంబంధించిన బైబిల్ వచనాలను కనుగొనడానికి సహాయం చేయమని ప్రభువుని అడగండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-17 వచనాలలో, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తరువాత ఆ భాగాన్ని అధ్యయనం చేసి దానిలోని పాఠాలను మీ జీవితానికి అన్వయించుకోండి. ప్రభు గత విశ్వాసతను గుర్తు చేసుకోండి. దేవుడు తన స్వభావరీత్యా నమ్మకమైన వాడు మరియు ఆయన ఎల్లప్పుడూ తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. దేవుడు మన కోసం చేసినదంతా మనం మర్చిపోవాలని శత్రువైన సాతాను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. పరిస్థితిని అంచనా వేయండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈ నిర్ణయం ఎంత కీలకమైనదో మరియు ఇది ఎవరిని ప్రభావితం చేస్తుందో అని మీకు మీరుగా ప్రశ్నించుకోవాల్సిందే. అన్ని సమయాల్లో ప్రభువునే నమ్మాలని నిశ్చయించుకోండి. మీరు ఎలా భావించినా దేవుణ్ణి నమ్మి ఆయనకు విధేయత చూపాలని నిర్ణయం తీసుకోండి. మీరు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు, ముందుకు సాగడానికి వీలు కల్పిస్తాడు. మీకు తెలియక ముందే మీ విశ్వాసం స్థిరంగా మారుతుంది, ఆనందం తిరిగి వస్తుంది మరియు మీరు మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.